అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలోకుడు. సో ఈ రోజు ప్రోమో అయితే వచ్చేసింది. మీలో ఎంతమంది నచ్చిందో కామెంట్ చేయండి. సో మిగతా రివ్యూవర్స్ అంటే బిగ్ బాస్ మీదే బతుకుతున్న చాలా మంది రివ్యూవర్స్ ఉన్నారు కదండి. చాలా తమ్మనీళ్ళు పెట్టేసి రెడ్ కార్డు ప్రపంచ చరిత్రలోనే రెడ్ కార్డు లేదంటే తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే రెడ్ కార్డు అని అడావిడి చేసి పెట్టేస్తున్నారు. సో అంత లేదండి ఎపిసోడ్ లో. మీరు ప్రోమోని చూసి అయితే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకండి, ప్రోమోని చూసి మోసపోకండి. అక్కడ ఏం జరగలేదు. రెడ్ కార్డ్ ఇచ్చాడు, 2 times బెదిరించారని. తర్వాత అని ఎలిమినేషన్ కూడా ఈ వీక్ అని చేయరని అర్థం అవుతుంది అభయ్ గారిని. కానీ మొత్తం మీద అయితే నాకు సార్ కొద్దిగా ప్రోమో ప్రకారం అయితే గట్టిగా ఇచ్చినట్టుగా ఉన్నారు. భయపడిపోయేవాడు ఎందుకు అలాగా మాటలు వదిలేడు బిగ్ బాస్ మీద, ఎందుకు అలా చేసాడు. మొన్న నైట్ కూడా అడిగి వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు 2 times ఇప్పుడు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ప్రతిసారి సారీ సారీ చెప్పుకుంటున్నాడు. ఆడికి మొన్నటిదాకా ఈ విషయంలో అయితే నేను క్లారిటీ ఇస్తాను, కన్ఫెక్షన్ రూప్ కి పిలిపించండి అని చెప్పాడు. సో ఎందుకు అంత భయపడిపోయాడైతే ఎందుకని అలా కామెంట్ చేశాడు, ఎందుకు అంత ఎటకరంగా మాట్లాడాడు నాకు తెలియలేదు. సో నాకు తెలిసి కొన్ని సీజన్లో కొంతమంది అలా అనడం వల్ల కొద్దిగా హైలైట్ అయ్యారని చెప్పి తను కూడా హైలైట్ అవుదాం అనుకున్నాడో మరి ఏంటో తెలియదు. కానీ ఆ స్ట్రాటజీ వాడాడేమో అభయ్ అనేవాడు అని నేను అనుకుంటున్నాను. సో ప్రోమోలో ఉన్నంత ఫైర్ అయితే ఆ ఎపిసోడ్ లో అయితే ఏమి ఉండదండి, డొల్లే మొత్తం. మీరు కావాలంటే నైట్ కి ఇదే రివ్యూవర్స్ మళ్ళీ ప్రోమోని చూసి మోసపోయాం లేదంటే మొత్తం డొల్లే అని చెప్పి మళ్ళీ తమ్నైల్ పెట్టుకుంటారు చూడండి. వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ లేని షోని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి కొన్ని కొన్ని ఇలాంటి తమ్నైల్ అవి పెట్టుకొని వీళ్ళు బతుకుతున్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఏమీ లేదు కాబట్టి ఈ ఇష్యూని కొద్దిగా రైజ్ చేసి కొద్దిగా ప్రోమోని వీటిని అడవిడి చేస్తే కొద్దిగా టీఆర్పీలు వస్తుందని అలా అడవిడి చేస్తున్నారు తప్పించి షోలో అయితే ఏమీ లేదు. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో అయితే ఏమీ లేదండి. 100% ఆడైతే ఎలిమినేషన్ అవ్వడు. సో ఈ వారం కూడా ఎవరో ఒకరు బలిపశు అవుతారని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ ప్రోమో బాగా నచ్చిందా, లేదంటే అసలు మీకు కూడా ఇలాగే నాలాగే ప్రోమోలో తప్పించి ఆ ఎపిసోడ్ లో ఏమి ఉండదని అనుకుంటున్నారో వాళ్ళైతే కామెంట్ చేయండి. మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ.